హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే రేపు దోశలు వేద్దామని పప్పైతే నానబెట్టుకున్నాను. పప్పుతో పాటు బియ్యం నానబెట్టాలి కదా! నేనైతే ముడి బియ్యం నానబెట్టుకున్నా. ఎందుకంటే ఆ ముడి బియ్యం రైస్ వండుకుందామని తీసుకొచ్చినాం. కానీ తినబుద్ధి అవ్వట్లేదు ఫ్రెండ్స్. అందుకే దోశపిండిలోకి పనికొస్తది కదా అని నానబెట్టేసిన. నానిపోయింది. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను శుభ్రంగా. ఇప్పుడు గ్రైండర్లో వేసేద్దాం. కొత్త గ్రైండర్ తెచ్చినప్పటి నుంచి అయితే బాగా యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. కొత్త మురిపం అంతే అంటారా? మీరు కూడా అట్లనేనా? 4 రోజులు వాడిన తర్వాత కొంచెం నెమ్మదిగా తగ్గిపోతుంది అన్నమాట. గ్రైండర్ ఎవరు తీస్తారు, ఎవరు కడుగుతారు ఇన్నిస్ ఐటమ్స్ అని అనిపిస్తుంది. గ్రైండర్ ముందుగా ఆన్ చేసుకొని వాటర్ కొంచెం పోసుకొని తర్వాత అయితే పప్పు వేసుకోవాలి. మినిమం 15-20 మినిట్స్ అయితే టైం పడుతుంది ఇది గ్రైండ్ అవ్వడానికి. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఈవినింగ్ టైం చాయ్ తాగారా లేదా? కొంచెం వాటర్ పోసుకుంటా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన క్యాప్ టైట్గా వేసి ఉంటాం కదా, దాన్ని ఓపెన్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఈ లోపల ఉన్న రాళ్ళదైతే తీసేసేయాలి. తీసి మొత్తం ఒక బౌల్లో వార్చుకోవాలి ఆ పిండిని. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం సాల్ట్ కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే అన్నమాట. క్రిస్పీగా వస్తాయి. పిండిలో ఇంకేమన్నా వేయాలనా ఇంతేనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొన్ని మెంతులైతే వేసిన. ఇప్పుడైతే మార్నింగ్ దోశలు వేసేసుకుంటున్నాము. పిండి వేసుకొని నెయ్యితో అయితే చేసుకుంటాం మేము దోశలు. దీనికి కాంబినేషన్ అయితే టమాటా చట్నీ నూరిన. ఇప్పుడైతే దోశలు తినడమే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకేమన్నా రెసిపీస్ నా నుండి మీకేమన్నా చూడాలి అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే తింటున్నాం. బాయ్.